హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు డిష్ వాషర్ వీడియో చేశానండి, చూడండి. డిష్ వాషర్లో ఎలా గిన్నెలు నేను వేసుకుంటానో, ఎలా క్లీన్ చేస్తుందో అంత చూపిస్తాను. గిన్నెలు వేయడము, తర్వాత అయిపోయినాక తీయడం అన్నీ చూపిస్తాను, చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మిషన్ ఓపెన్ చేసుకుంటున్నాను, డిష్ వాషర్ని. చూడండి, ఫస్ట్ పై ర్యాక్లో అన్నీ సర్దేసుకుంటాను. చాయ్ తాగిన కప్పులు, కాఫీ తాగిన కప్పులు, తర్వాత బౌల్స్, గిన్నెలు అన్నీ కూడా పెట్టేస్తానండి. చూడండి, బౌలు, నీట్గా ఎలా సర్దేసుకోవాలండి. వాటర్ చక్కగా వాటర్తో కొడుతుంది కదా, నీట్గా మనం బోర్లించి పెట్టుకోవాలి గిన్నెలన్నీ. చూడండి, ఇలా పెట్టేసుకుంటే చక్కగా గిన్నెలన్నీ క్లీన్ అయిపోతాయి. ఫ్యాన్లు చెక్ చేసుకోవాలండి. గిన్నెలన్నీ సర్దేసుకున్నాక పైది కిందది ర్యాక్స్ కింద ఉన్న ఫ్యాన్లు అయితే మనం ఒకసారి చేత్తో తిప్పి చూసుకోవాలి, ఏవైనా గిన్నెలకి అడ్డుతున్నాయేమో అనేసి. అలా చూడకపోతే ఆ ఫ్యాన్ రెక్కలు అయితే విరిగిపోతాయండి. అందుకే జాగ్రత్తగా మనం వేసేటప్పుడే ముందే అన్నీ చెక్ చేసుకోవాలి. ఫ్యాను ఇది కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలండి. తర్వాత నేనైతే ఫినిష్ కంపెనీది డిటర్జెంట్ అయితే వేస్తున్నాను ఇందులో. ఎల్జీ డిష్ వాషర్కి ఫినిష్ కంపెనీది లేకపోతే ఫార్చ్యూన్ కంపెనీదైనా వాడచ్చండి. ఈ రెండే వాడుకోవాలి, ఏదైనా వాడుకోవచ్చు. ఇంకా ట్యాబ్లెట్స్ కూడా వస్తాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు డిటర్జెంట్కి బదులు. ఇప్పుడైతే గిన్నెలన్నీ పెట్టేసుకొని ఫ్యాన్లు చెక్ చేసుకొని డిటర్జెంట్ అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఆన్ చేసేస్తున్నానండి. పవర్ బటన్ ఆన్ చేసాను, ఇంటెన్సివ్లో పెట్టుకున్నాను. 3 hours 16 minutes అండి టైం వచ్చేసి. తర్వాత స్టీము, హై టెంపరేచరు, తర్వాత ఎక్స్ట్రా డ్రై పెట్టుకున్నాను, ఆన్ చేసేసాను, స్టార్ట్ చేసేసుకున్నాను. మొత్తం అయిపోయినాక చూడండి, గిన్నెలు అయితే బాగా డ్రై అయిపోతాయండి నీట్గా. చాలా వేడిగా ఉంటుంది, వెంటనే అయితే ఓపెన్ అయితే చేయకూడదు మనం. చూడండి, గిన్నెలు అయితే చక్కగా అయిపోయాయి. అన్నీ తీసేసి కబోర్డ్లో అరేంజ్ చేసేసుకుంటాను. గిన్నెలు తోముకోవాలన్న టెన్షన్ అయితే నాకైతే వదిలింది. చక్కగా ఇలా ఇందులో వేసేసుకుంటున్నాను. చూడండి, మనకి
కొంచెం సర్దుకోవడానికి టైం పడుతుంది అంతే, ఒక 10 మినిట్స్ అలాగా. చక్కగా గిన్నెలు అయితే క్లీన్ అయిపోతాయి. రోజుకు ఒక్కసారి వేసుకుంటే చాలండి మాకైతే. తర్వాత అన్నీ కబోర్డ్లో పెట్టేసుకున్నాను. మాదైతే ఎల్జీ డిష్ వాషర్ అండి. తర్వాత కర్రీలో సబ్జీ అయితే చేస్తున్నాను. కాకరకాయ అండి, కాకరకాయ కర్రీ చేస్తున్నాను, ఫ్రై. చూడండి, కాకరకాయ ముక్కలన్నీ రౌండ్గా కట్ చేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మూత పెట్టి. తర్వాత మిక్సీ జార్లోనికి కొద్దిగా వెల్లుల్లిపాయలు, తర్వాత ధనియాలు, తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని చక్కగా ఇలా మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ కాకరకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయినాక, బాగా మెత్తబడ్డాక అప్పుడు ఇందులోకి అది వేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాం కదా, కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి. ఫస్ట్ కాకరకాయలు వేపుతున్నప్పుడే మనం ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చక్కగా ముక్కలు అయితే మెత్తబడతాయి, నీట్గా కుక్ అయిపోతాయి. మూత పెట్టుకొని అలాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత బాగా ఫ్రై అయినాక ఈ మసాలా అయితే వేసేసుకోవాలి. చూడండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉందండి. వెల్లుల్లి కారం వేసుకున్నాను కదా, చాలా సూపర్గా ఉంది వెల్లుల్లి ఫ్లేవర్తో. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి ఓరియో బిస్కెట్స్ అయితే డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. ఇవన్నీ ఇలా డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజండి. చూడండి, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పూజ. ఫస్ట్ అయితే ద్వార మహాలక్ష్మికి పూజ అయితే ఇలా చేసుకున్నాను. తర్వాత మా మనీ ప్లాంట్ అండి, ఇదే డోర్ పక్కనే ఉంటుంది. ఇలా పైనుంచి అలా అల్లిస్తున్నాను. చూడండి, ఎర్లీ మార్నింగే 4కి లేచి చక్కగా అన్ని పనులు చేసుకొని ఫస్ట్ అయితే ద్వార మహాలక్ష్మి అమ్మవారికి పూజ అయితే ఇక్కడ చేసేసాను. ఫస్ట్ ఇక్కడ చేసాకే ఇంట్లో చేస్తాను. ఆ రోజు నేనైతే పులిహోర, పరమాన్నం, తర్వాత కొమ్ము శనగలు ఇవైతే ప్రసాదంగా పెట్టానండి అమ్మవారికి. చూడండి, ఫస్ట్ ద్వార మహాలక్ష్మికి పూజ చేసుకున్నాక తర్వాత లోపల చేసుకున్నాను ఇంట్లో. చూడండి, ఇలా నేనైతే అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను.
అమ్మవారి పక్కనే కలశం ఏర్పాటు చేసుకున్నాను చక్కగా. చూడండి, ఇలా అయితే కలశం ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, నేను చేసుకున్న ప్రసాదం పులిహోర, కొమ్ము శనగలు, తర్వాత పరవన్నం. చూడండి, ఇలా చేసుకొని అయితే అమ్మవారికి పూజ అయితే చేసేసానండి. చూడండి, అమ్మవారికి చీర, పసుపు కుంకాలు అవి ఇచ్చేసి ఫస్ట్ అయితే అమ్మవారికి గాజులు, చీర అన్నీ పెట్టేసి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. ఒక 5గురు పేరెంటాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.